జగన్ విమానాలో జరిగిన భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 600 కోట్ల రూపాయల భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కేఎన్ఆర్లదే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారాలు రాజ్ న్యూస్ చేతిలో ఉన్నాయి. ఏకంగా రాజ్ న్యూస్ చేతిలో 600 కోట్ల విలువ చేసే అక్రమ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇదంతా రాజ్ న్యూస్ నిఘా పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. 2019-23 మధ్య ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ల చేత అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు చేయించినట్టు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి బినామీ చీమకుర్తి శ్రీకాంత్ అంతా తానే నడిపించినట్టు సమాచారం తెలుస్తోంది. ఇప్పుడు ఇతడి పేరు మీదే 600 కోట్ల అక్రమ ఆస్తులున్నాయి. ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ల నియామకాల్లో కోట్లు దండుకున్నాడు చీమకుర్తి శ్రీకాంత్. జగన్ జమానాలో జరిగిన భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 600 కోట్ల రూపాయల భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కేఎన్ఆర్లదే కీలక పాత్ర అని తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారాలు రాజ్ న్యూస్ చేతిలో ఉన్నాయి. ఏకంగా రాజ్ న్యూస్ చేతిలో 600 కోట్ల విలువ చేసే అక్రమ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇదంతా రాజ్ న్యూస్ నిఘా పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. రెండు 2019-23 మధ్య ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ల చేత అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు చేసినట్టు తెలుస్తోంది. సజ్జల రామకృష్ణారెడ్డి బినామీ చీమకుర్తి శ్రీకాంత్ అంతా తానే నడిపించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇతడి పేరు మీద 600 కోట్ల అక్రమ ఆస్తులున్నాయి. ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ల నియామకాల్లో కోట్లు దండుకున్నాడు చీమకుర్తి శ్రీకాంత్. జగన్ జమానాలో జరిగిన భారీ భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏకంగా 600 కోట్ల రూపాయల భూకుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి, కేఎన్ఆర్దే కీలక పాత్ర అని తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు రాజ్ న్యూస్ చేతిలో ఉన్నాయి. ఏకంగా రాజ్ న్యూస్ చేతిలో 600 కోట్ల విలువ చేసే అక్రమ రిజిస్ట్రేషన్స్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇదంతా రాజ్ న్యూస్ నిఘా పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి. రైట్ క్రాంతి, మరి ఇప్పుడు వీరిపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? అమూల్య, ఇప్పటికే దీనికి సంబంధించి ఎవరైతే అక్రమంగా రిజిస్టర్ చేసా సబ్ రిజిస్టర్ సింగ్ అనేది ఏసీపీ అధికారుల ఆధీనంలో ఉన్నారు. అయితే గత 48 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో అతనికి సంబంధించి విచారణ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది అంటే ఇప్పటి వరకు కూడా అనేకమైన పేర్లు వస్తున్నాయి. ఆడియోలో మనం విన్నట్టయితే క్లియర్ గా దానిలో సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి కావచ్చు, కేఎన్ఆర్ కావచ్చు, వీళ్ళందరూ ప్రముఖుల పేర్లు. అదేవిధంగా గతంలో ఉన్న డీజీపీ పేరు కూడా ఆడియోలో వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏ రకంగా డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంతెంత ఎవరెవరికి ఇచ్చారనే దానికి సంబంధించి కూడా ఆ ఆడియోలో క్లియర్ గా వాళ్ళు మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. అటు శ్రీకాంత్ కానీ సింగ్ కానీ వాళ్ళు మాట్లాడుకున్న సంభాషణలో క్లియర్ గా అర్థమవుతుంది ఏ రకంగా అప్పటి ట్రాన్సాక్షన్లు జరిగినాయి, ఆ రిజిస్ట్రేషన్లకి సంబంధించి ఏ రకంగా అవకతవకలు జరిగినాయి, దొంగ రిజిస్ట్రేషన్లు ఏ రకంగా చేశారు, ఫేక్ రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఏ రకంగా చేశారనే అంశాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ మనం క్లియర్ గా ఆడియోలకు సంబంధించి మనం చూపించే ప్రయత్నం అయితే చేశాము. దానిలో భాగంగానే సబ్ రిజిస్టర్ సింగ్ కి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ ప్రభుత్వ పెద్దలు అంటే ఒక్క సింగ్ కి సంబంధించిన వర్షన్ మరొకలాగా ఉంది. గతంలో ఉన్న ప్రభుత్వ పెద్దలు తమని బెదిరించి గోవాలో కిడ్నాప్ చేసి మరి గోవాకు తీసుకెళ్లారు. అందుకనే నేను వాళ్ళకి సహకరించాల్సి వచ్చింది అంటూ కూడా సబ్ రిజిస్టర్ సింగ్ తన చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తన బంధువులు కూడా సబ్ రిజిస్టర్ సింగ్ తాలూకు బంధువులు కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మరోపక్క ఎవరైతే శ్రీకాంత్ ఉన్నారో శ్రీకాంత్కి సంబంధించి కూడా తను మరొక వాదన వినిపిస్తున్నాడు. ఈ ఆస్తులన్నీ తన తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వారసత్వంగా వచ్చాయంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
చేసినారు. కానీ మనం క్లియర్గా ఏవైతే డాక్యుమెంట్స్ చూపిస్తున్నామో ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి నకళ్ళు ఎక్కడా లేవు. దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కూడా ఎక్కడా కనిపించిన పరిస్థితి కనబడుతుంది. పూర్తి స్థాయిలో దానికి సంబంధించి ఒక నకిలీ రిజిస్ట్రేషన్లు చేశారు అనే దానికి క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కేవలం 2021 నుంచి 2023 వరకు ఈ రిజిస్ట్రేషన్లన్నీ కూడా జరిగాయి. అంతకు ముందు ఈ ఏవి కూడా రిజిస్ట్రేషన్స్ లేవు అనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఆ డాక్యుమెంట్స్ సంబంధించి చూస్తే మనం ఏదైతే రాజు న్యూస్ స్క్రీన్ మీద చూపిస్తున్నామో ఆ డాక్యుమెంట్స్ పరిశీలిస్తే క్లియర్గా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మరోపక్క అటు రీతూ చౌదరికి సంబంధించి అంటే రెండో వివాహం చేసుకున్న రీతూ చౌదరి పేరు మీద కూడా వీళ్ళు రిజిస్ట్రేషన్లు చేశారు. విశాఖ మద్దిలపాలెంలో ఒక స్థలానికి సంబంధించి దాదాపు 5 కోట్ల విలువ చేసే స్థలానికి సంబంధించి కూడా రీతూ చౌదరి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. కానీ అనంతరం రీతూ చౌదరి శ్రీకాంత్ ఇద్దరు కూడా విడివిడిగా ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. గత సంవత్సర కాలం నుంచి మేము మాట్లాడుకోవట్లేదంటూ కూడా రీతూ చౌదరి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా ఓవరాల్ ఎపిసోడ్ తీసుకుంటే అటు సజ్జల అండ్ కోకి సంబంధించి బినామీగా ఉన్న శ్రీకాంత్ కీలక పాత్రధారిగా ఉన్నాడు. ప్రస్తుతం శ్రీకాంత్ అబ్స్కాండ్ లో ఉన్నట్టు కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. తన్ని వెతికే ప్రయత్నం అయితే చేస్తారు. శ్రీకాంత్ దొరికితే ఖచ్చితంగా గత ప్రభుత్వ హయాంలో ఈ రకంగా ఫేక్ రిజిస్ట్రేషన్లు చేశారు, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసి భూదందాలకు పాల్పడిన ప్రభుత్వ పెద్దలు ఎవరనేది కూడా కొంత బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే సబ్ రిజిస్టర్ సింగ్ ఎసిపి అధికారుల ఆధీనంలో ఉన్నారు. దానికి సంబంధించి కూడా విచారణ అయితే కొనసాగుతూ ఉంది. విచారణలో కొన్ని కీలకమైన వాస్తవాలు చెప్పినప్పుడు పోలీసులు కూడా విస్తుపోయే పరిస్థితికి వచ్చారంటూ కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో ఏ రకంగా ఎక్కడెక్కడ చేశారు, ఎవరెవరి పేరు మీద చేశారనే అంశాలకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సింగ్ ద్వారా పోలీసులు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి మనం ఏదైతే ఇందాక చెప్పుకున్న ప్రయత్నం అయితే చేశామో గుడివాడ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇబ్రహీంపట్నం, విశాఖ ఇలా అంటే విశాఖ స్థలాన్ని ఇబ్రహీంపట్నంలో ఎనీవేర్ అనే ఆప్షన్ పెట్టుకుని ఏదైతే రిజిస్ట్రేషన్ శాఖ ఆన్లైన్లో ఉన్న ఆప్షన్లని వెసులుబాటుగా తీసుకుని ఈ రకంగా అక్రమ రిజిస్ట్రేషన్లకి పాల్పడ్డారు గతంలో అనేది కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు పరిగణలోకి తీసుకుంటున్నారు. దాంతోపాటు ఇంకా ఎవరున్నారు, సింగ్ దాంతోపాటు శ్రీకాంత్ వీళ్ళిద్దరికి సంబంధించి మధ్యలో ఎవరు సహకరించారనే దానిపైన ప్రస్తుతం దృష్టి సారించిన పరిస్థితి ఉంది. దానిలో ఒక పోలీస్ అధికారికి సంబంధించిన అల్లుడు రాహుల్ అనే పేరు, అతను కొంత అమ్మాయిలకి సంబంధించిన మోజులో కొంత కీలకమైన పోలీసులకు సంబంధించి ఏసీబీ అధికారులకు సంబంధించిన కీలకమైన సమాచారాలని ఎప్పటికప్పుడు ఈ సింగ్ శ్రీకాంత్కి జారవేస్తూ వాళ్ళని కేసుల నుంచి రక్షించేందుకు డబ్బులు తీసుకుంటున్నారు అనేది కూడా ఆ ఆడియోలో క్లియర్ గా వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాజ్ న్యూస్ మనం స్క్రీన్ పైన మీద చూపిస్తున్నాము. దానిలో భాగంగానే పూర్తి స్థాయిలో ఇవన్నీ కూడా ప్రయత్నించే పనైతే ఏదైతే అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినాయో వాటిలన్నిటికీ సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మనం బయటపెట్టి వాస్తవాలను చూపించే ప్రయత్నం అయితే చేశాము. మొత్తం డాక్యుమెంట్స్ దాదాపు 100 డాక్యుమెంట్స్ అంటే కొన్ని 100 కోట్లకి సంబంధించిన విలువ గల భూముల్ని ఈ రకంగా ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకుని కబ్జాలు చేశారనేది కూడా ప్రస్తుతం విచారణ దశలో ఉంది. దీనికి సంబంధించి అనేకమైన ఫిర్యాదులు వచ్చాయి. దానిలో భాగంగానే విచారణ కూడా కొనసాగుతుంది. విచారణ దశలో ఉన్నప్పుడు అటు కనిపించకుండా పోయారు సింగ్ సంబంధించి దాదాపు సంవత్సరం పాటు సింగ్ ఆచూకీ కోసం వెతికిన నేపథ్యంలో తాజాగా ఒక 2-3 రోజుల క్రితం సింగ్ ఏసీపీ అధికారులు అదుపులోకి తీసినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి ఏసీపీ అధికారుల దాదాపు 48 గంటల నుంచి కూడా సింగ్ను విచారించినట్టు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. అయితే అనేక విషయాలు సింగ్ తన విచారణలో పోలీసులకి అటు అధికారులకి చెప్పినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కొంత కీలక పాత్ర పోషించిన సజ్జల కావచ్చు, కేఎన్ఆర్ కావచ్చు, ధనుంజయ రెడ్డి వీళ్ళందరూ చాలా ప్రముఖ పాత్ర పోషించారు గత ప్రభుత్వ హయాంలో. ప్రస్తుతం వీళ్ళ సంబంధించి ఈ భూ వ్యవహారంలో, భూ కబ్జాల వ్యవహారంలో వీళ్ళ పాత్ర ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించి లెక్క తేలాల్సి ఉంది. కానీ వీళ్ళ గనక ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయి ఉంటే అంటే ఆడియోలో గనక ఖచ్చితంగా పూర్తి స్థాయిలో వాళ్ళు మాట్లాడుకున్న దానికి సంబంధించి వాస్తవం అని గనక పోలీసులు రుజువు చేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దాదాపు 600 కోట్ల విలువ చేసే భూములకి సంబంధించి ఈ రకంగా ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకుని భూమిని స్వాధీనం చేసుకున్నారు. దానిలో కొన్ని ప్రభుత్వ భూములు ఉన్నాయి, అదేవిధంగా ప్రైవేట్ భూములు కూడా. ఇప్పటికే ప్రైవేట్ భూములకు సంబంధించి అనేకమైన ఫిర్యాదులు కూటమి ప్రభుత్వానికి వస్తూ జరిగింది. ఈ స్థలాలకు సంబంధించి ఇప్పుడు ఏదైతే మనం డాక్యుమెంట్ రూపంలో చూపిస్తున్నామో అటు శేషబాబు కావచ్చు, ఇతర దేవి కావచ్చు, ఇతర వ్యక్తుల పేర్ల మీద కూడా బినామీల కింద అంటే శ్రీకాంత్ సజ్జలకు సంబంధించిన బినామీ శ్రీకాంత్గా ఉంటే శ్రీకాంత్కి సంబంధించిన బినామీలు
కొంతమంది పెట్టుకుని వాళ్ళందరి పేర్ల మీద కూడా వరుసగా రిజిస్ట్రేషన్లు ఇలాంటి ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా సబ్ రిజిస్ట్రార్లను మెయింటైన్ చేసుకుంటా ఈ రకంగా గత ప్రభుత్వ హయాంలో దాదాపు 2 సంవత్సరాల వ్యవధిలోనే దాదాపు 600 కోట్ల విలువ చేసే భూముల్ని కాజేశారంటూ కూడా పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణల నేపథ్యంలో వీటిలన్నిటికీ సంబంధించి కూడా ప్రస్తుతం దర్యాప్తు చేయాల్సిన అవసరం అయితే ఉంది. దీనిలో భాగంగానే సబ్ రిజిస్టర్ సింగ్ దగ్గర నుంచి కూడా కొంత కీలకమైన సమాచారం కూడా పోలీసులు రాబట్టినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటుంది. అయితే ఈ సమాచారం ద్వారా రాబోయే రోజుల్లో ఎవరెవరిని విచారణకు పిలుస్తారో విచారణ కనుక చేసిన నేపథ్యంలో వాస్తవం తెలిస్తే ఖచ్చితంగా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. దీనిలో భాగంగానే పూర్తి స్థాయిలో విశాఖ, విజయవాడ అదేవిధంగా